అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు, పలుకు పలుకు. జేజమ్మ పలుక మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలైందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అంబ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా, ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతి ఇవ్వడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానోడు కానోడే. ఆగండి, నిజం చెప్తా, వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ, ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూసాం గాని పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీణొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరేయ్, వినపడుతుందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఉసాయ్, అది వెళ్ళిపోయి 4 ఏళ్ళైందే, ఇంకా నన్ను ఎదవాని ఎంతకాలం దొప్పుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిందిరా. అది దమ్ముడికి పనికిరాని ఆ సుందరంగా ఆడుతోటి ఈ మద నష్టపోటు వదిలేసి ఆ మద నష్టపోటుతో పోయింది. మద నష్టం ముండ. రోజా, దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నా కొడుక్కి మాడిపోయిన దోశ పెడతావా? వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నీ జమ్మడిపోను. పోగొట్టేశానన్న, మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న. సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థ్యాంక్స్ అన్నా. బతికిపోయావో, నువ్వు దేవుడు అన్నా. ఈ సైకిల్ మర్చిపోయారా?
బాక్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో ఓ దొంగలు! ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్టు కొనిపెట్టు. అయ్యో సార్ అమ్మా, అయ్యో అమ్మా, నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? సార్ ఆ? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదలుష్టం చచ్చిన వాళ్ళలారా. మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయనా. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదు. నా మొదలుష్టం కూడా దున్నపోతులాగా మెక్కి ఎలా దొంగుందో. ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి. సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి. జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న చిన్న పిల్లలు రోజారాణి. మేడం, ఈ తొర నుంచి అంతా కనిపిస్తుంది. హలో మేడం, మీది అబ్బు సెంటర్ లో ఎక్కువ మాట్లాడితే సెంటర్ లో పడేసి కుమ్మేశారు. సెంటర్ లో అబ్బు ఎక్కడ? తుకడా. అబ్బు 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 క్యా హువా మేరే అబ్బు కో బోలో. ఇందాకే చెప్పాను కదా, సెంటర్ లో మదమెక్కి పాట పాడితే అందరూ సెంటర్ చేసి మరీ సెంటర్ మీద యల్లా ఇన్కి సెంటర్ కి చిచి. శుక్రియా. థ్యాంక్ యూ. बहुत बहुत शुक्रिया. ఓ, మీది రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మాది రుణము మర్చిపోయినా పర్వాలేదు, మాది మర్చిపోకుండా ఉంటే చాలు. ఇంతకీ మీది పేరు ఏమిటి? ముంతాజ్. ఓ, మీది పేరు? గుమ్తా. గోవిందు. అచ్చా. మీకోసం షాజహాన్ అని మార్చుకుంటాను, మీరేమంటారు? బయటకే వెళ్ళమంటాను. ఓహో, అలా ఫిక్స్ అయ్యారా? హా. బాయ్ బాయ్. रब ने बना दी जोड़ी. లేట్ అయింది, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ? కావాలని డాష్ ఇచ్చి. కావాలనా? ఎందుకు? నాలాంటి అందమైన అమ్మని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు నీకు. ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? చెప్పేది విను. సారీ చెప్పా కదా. ఏంటి, ఏం చేస్తావు? నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పనుంది, లిఫ్ట్ అవుట్ ఉంది. కొంపదీస్ కస్టమర్ క్రాక్తి కాదు కదా? వీడయి ఉండట్లే. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీసెంట్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా. 75,000 డబ్బు ఇస్తా డేలోకే. నేను చెప్పే నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్, థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ
రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉంది. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. కీప్ ఇట్ అప్, మెయింటైన్ చెయ్యి. బిల్ కట్టేసేలో బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? 4 మాయ మాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలెట్టు. పోరా. ఎక్స్క్యూజ్ మీ. నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలన్న తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. చా, నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమాలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ. బాడీ లాంగ్వేజ్ మార్చి బుట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? పగదక్క. నో. అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చెయ్యి. వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి. ఒక పని అనుకుంటే దాని అంతు చూసేదాకా వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు. అసలు నేను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికావే, నీకు నరకాన్ని లైవ్ లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడ్ను. అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి. క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోళ్ళు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నెంబర్ 3 ఏంటండి? నేను చెప్పను. ఇప్పటికి రూల్స్ చాలు, డబ్బులు ఇస్తే పని మొదలెడదాం. అడ్వాన్స్. బెల్లి లిల్లీ సుకన్య, అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నామనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరి దుమ్ము దులిపేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మొగుడుతో ఫస్ట్ నైట్ కి ముందే హర్ట్ అయ్యి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కథ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. యు కాంట్ బికాజ్ హి ఇస్ ద గే. ఏంటే నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. దేంతో నేను స్కెచ్. ఇక్కడనే నీ పడక, పొద్దున్నే కొడుకు శైలకు లేపుతా. కూల్ సంతోష్. వెల్కమ్ ఈ రేంజ్ లో చెప్పాలా? Excuse me. Better. Oh my God.
స్మెల్ పడక ఇప్పుడు నిద్ర పట్టింది. కాఫీ కావాలా? బూస్ట్. బూస్ట్ ఓ పోయి తాగు. ఏం బిడ్డా బూస్ట్ బాగుందా? ఓ పోయి బర్లతోటి సాఫ్ చేయి. ఎక్స్క్యూజ్ మేడం. అయ్యో పాపం పతివాడు. అమ్మయ్యా. Oh shit! రాంగ్ బటన్ నొక్కినట్టున్నాను. సమసి చూసి ఆ రాజకుమారిని నిలుతని దూరముగా గడుపుమని. నువ్వు దున్నాల్సిన ఎకరం నేల ఇదే, దున్ను. ట్రాక్టర్ ఎక్కడ? ట్రాక్టర్ గిక్టర్ ఏముండదు ఇడా, ఇలాగే దున్నాలే. ఎలా? అన్నా ఆడి ఆడికైనా వచ్చిందా నా కింద మీద పడుతుండు. 2 రోజులు ఉంటాడేమో అంటే ఇయ్యాలనే ఉరికిపోయేటట్టుండు. ఏం బిడ్డ పొద్దుగాల బండికి పోతున్నావా? ఈవినింగ్ బండిలో కూడా వెళ్ళను. ఆ రోజు నీ పెళ్లి గురించి ఎత్తితే అమ్మాయిని రానేయండి అన్నాడు కదా, ఇప్పుడు ఈయన ఎలనేయండి అంటాడేమో. నువ్వు వెళ్ళి అడుగు నాన్న. యహ ఏంటి అడిగేది? ఆ కుర్రాన్ని చూసారా? ఒంగోలు గెత్తలా ఎలా ఉన్నాడో. పందుల్ని గెలిస్తే మీ పని. ఆ 2కి 9కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే నీ సెకండ్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని నేనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా కొట్టిందా
నొప్పి ఎక్కువ ఉంది. తప్పకుండా తప్పకోండి తప్పకోండి. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. కొట్టింది ఆపే కదా ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా అప్పుడే ఫుల్ అవ్వడం జగ మనలో భలే ఉన్నా. అయ్యో తోసేస్తాడండి. అయ్యో చేసేస్తున్నారండి. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తాను, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మా, అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటాను. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించేద్దాం. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు, నువ్వు అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పావులు అరసెట్ అయిపోయి బండి ఆపండి. అయ్యా దిగిపోతావేంటి? అరకాయ సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు, ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడి కపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసి ఉంటారు. పోనీ అని అయ్యుండొచ్చు. మామ కుక్కరా? ఏంట్రా కుక్క కింద చూస్తుంది? ఇప్పుడు వరకు మనం ఎంత మంది ఫిగర్ చూసాం, దానికన్నా బ్రహ్మాండమైన ఫిగర్ ఇది. ఇదంతా వదిలేసిన ప్రయాణానికి తిరుగుతున్నావు మామ. ముందు దాన్ని కట్ చేసి అదే చేద్దాం అనుకుంటున్నాను. అది నన్ను సిట్ అంటుంది, స్టాండింగ్ అంటుంది, షేక్ హ్యాండ్ అంటుంది, నన్ను కుక్కలా చూస్తుంది మామా. మామా, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, దేవుడివి. కంట్రోల్ లూజ్ మోషన్. అర్ధరాత్రి 2 అయింది. ఎక్కడికి వెళ్ళి చచ్చారు ఎదవలో? ఇంకా రాలేదేంటి? ఎక్కడమ్మా వాళ్ళు? వసంత్ నీతో ఏమైనా చెప్పాడా? లేదే. బుద్ధం చరణం గచ్చామి. ఏంట్రా నిక్కర్తో వచ్చావు? ప్యాంట్ ఏది? సార్ కరెక్ట్ సార్. ఈ ప్యాంట్ కనిపించట్లేని ఎత్తికెత్తికే మాకు ఇంత లేట్ అయింది సార్. ఏమా ప్యాంట్ ఊడిపోయే రేంజ్ లో ఏ పని చేశారా? అదే టూర్ డబ్బులని ఫ్యాంట్ లో పెట్టానా, అవన్నీ వెతుతుంటే ఫ్యాంటే కనపడకుండా. టూర్ డబ్బులు పోయాయా? అవును. ఎవరు నైట్ వేసుకున్న అమ్మాయి డబ్బులు చూడు. చూడరా. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిపోండి, తెల్లారేక మీటింగ్ పెట్టుకుందాం. పొద్దున మీటింగ్ మాతో పెట్టండి, రాత్రికి ఆడుతూ అసహ్యంగా మాడుకో. రూమ్ కి వెళ్ళండి. ఏంటో మూత అష్టమంగా చెప్తున్నా. మిమ్మల్ని దారిలో డ్రాప్ చేస్తా. ఆహా, మీరేదో బెంచ్ కారులో వెళ్తున్నట్టు, వాళ్ళేదో తాగి వాగుతుంటే మీరు కూడానా? ఈవిని డ్రాప్ చేయాలంటే బెంచ్ కారు కావాలా? అంత రేంజ్ నాకు లేదమ్మా. 5 గంటలకు లేపరా, వెళ్ళి పాలు తీసుకురా. వసంత్, నిన్న నీకు అంతలా చెప్పినా మళ్ళీ వెళ్తే వెళ్ళి తాగొచ్చావు. ఇంకా నువ్వు నా కంటికి కనిపించకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నీ అబ్బా నేను చెప్పాలి. నువ్వు పెద్ద అందగొత్తివి. మరి ఎంతకాలం నీ మాట విన్నందుకు నా చెప్తా నన్ను కొట్టుకోలేదు. చెయ్యేస్తున్నావు. నీ అత్త ఎలా ఉంటుంది తెలుసా? ఏ మామ, డబ్బులు ఎంత ఉన్నాయిరా? తీరా తీరా. చిల్లర మాత్రమే ఉందిరా. ఇవరా, దీనికి చిల్లరే ఎక్కువ. చక్రవర్తికి భిక్షుగతికి అవుతా. ఎవరు నా పాటకు చప్పట్లు కొట్టింది? నీకంత పొగరెక్కిందారా? మీద నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్యాంట్ ఇచ్చేవే చూసారా ఎంత టైట్ గా వేసేసుకుందో. నువ్వేంటి లాండ్రీ బట్టి ఉతుకే దానివా? నా ప్యాంట్ వేసుకెళ్ళిపోయిందమ్మా. సరే రే మామ, ఎంత నువ్వు చేసి తప్పురా. ప్రియాని తిడుతుందంటే నీ మీద ప్రేమతోనే కదరా. ఏ సంధ్య కూడా ఉంది. నన్ను ఎప్పుడైనా ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అని అడిగిందా? వదిలేరా, అదంతా ట్రూ లవ్ తో వచ్చే విషయం. నువ్వు పదరా పదరా. తాగేసావా? అపరిచితులా మాట్లాడు. ఇదంతా నీకు తెల్లారకి అర్థం అవుద్ది. నువ్వు ఇదిగో లాండ్రీ చిల్లర తీసుకో. చిల్లర ఏడుకో. పో పద పద. ఏంటి మామ, గట్టి పిచ్చి విద్యాబలంలో పోజిస్తున్నావు? అవునరా. నువ్వేంట్రా బయలుదేరావా? నేనేమో ప్రియాకు ఫోన్ చేయాలి. ఏంటి నీ ఫిగరా? అదే నేను నైట్ కట్ చేస్తావు. ఏంటది కట్ అయిందా? ఏం చెప్తున్నావురా? మా నీకేం గుర్తులేదా?
ఒరే పాపాత్ముడా రే 4 సంవత్సరాలు లవ్వుని 4 రోజుల ఖర్చేవిచ్చావు కదరా. రే ఇదంతా చాలా అన్యాయం రా. నేనేం చేశాను రా? నువ్వేం చేసావా? ట్రైన్ లో వచ్చేటప్పుడు ఏం మాయ చేసావు? చైతన్య సమంతలా వచ్చాం కదరా. ఇప్పుడు ఆ సినిమా తమిళ్ క్లైమాక్స్ చేసినట్టు చేసావు కదరా. శనిగాడా నీ ఫ్రెండ్షిప్ ఏ వద్దు నాయనా. రే నేను ఫిగర్ చూడడానికి వెళ్తున్నా. నీ ఫిగర్ చూడడానికి వెళ్తున్నావా? నీ ప్రియా ప్రియా చంపొద్దే నన్నే ఇలా. స్వామి వినాయక, ఈ రోజు నా పుట్టినరోజు. కేక్ కూడా కట్ చేయకుండా నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? సకల విఘ్నాలు తీర్చేవాడు వినాయక స్వామిని నమ్మి వచ్చాను. ఈ రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు ఏ ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే నాకు తోడుగా ఉండి కాపాడాలి. ఇది నా ఆర్డర్. తప్పితే టెన్షన్ అయిపోతాను. ఏంటి గుడి కనపడటం లేదు? అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ ఇటువైపు ఉందా? ఓపెనింగే రివర్స్. రేయా ఎవరా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నన్ను సెంటర్ లో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయాలా? నడిచిపోయేవాడిని డ్రాప్ చేయమంటావేంట్రా? నేను కారులో పోతున్నానా? నా వరకు మీరే కారు, అది కూడా కాస్ట్లీ కారు. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఏంట్రా నీ మొహం అంతా రక్తం కారుతోంది? డైలీ మందు పడదాం పడిపోదాం, అది వదిలే. నన్ను సెంటర్ లో డ్రాప్ చేస్తా. నాకు చాలా పని ఉంది, వేరే వాళ్ళని చూసుకో. అలా అంటానికి లేదు. ఏంట్రా బెదిరిస్తున్నావు? అలా అంటానికి లేదని ఆ ట్రెండ్ లో చెప్పాను. ఓహో, మందులో ట్రెండ్ మారిందా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సెంటర్ దాటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే దిగిపోతాను. నేను కారణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఊపడాలి ఏంట్రా? మంది ఎంత కొట్టావు నీకు? బాగున్నా, నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? నన్ను కూడా తాగబోతు అనుకుంటున్నారా? అంటే అని ఎక్కడికి వెళ్తారా? తాగడానికే కదా. స్వామి వినాయక, నిన్ను తోడుగా ఉండమంటే ఈ తాగుబోతుని తోడుగా పంపించావేంటయ్యా? ఇది నీకు న్యాయమా ధర్మమా? లారీ ఈ కారు వదిలేసి లారీ పోలా. గుర్తు పని అయిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అంటే అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలోచనగా చెప్పామండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైన చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా?
వీళ్ళు విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మ దానమ్మ బత్తాయో సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మ దానమ్మ బత్తాయో. బత్తాయి గారు ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క, బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు. వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మలో రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువ. వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయట పడుకోబెట్టండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళి మీట్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరై నువ్వు? ఎవడి పేరు చెప్తే మెంటల్ గా మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే ఓం రాజా. సార్ సార్, ఒక్క నిమిషం. రాజా కాదు, కూజ పగిలిపోద్ది. ఎందుకు సార్? పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావా? ఏ పేరు నీ పేరు? ఓం రాజా ఒక్కసారి చెప్తాడు. రెండోసారి మర్చిపోతావా? లేదు, నిద్రపోతా. అవసరం లేకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. 6 నిమిషంలో నీ గురించి చెప్పకపోతే క్షణంలో వాడు నేను చంపేస్తాడు. నేను సార్ ఓం రాజా, డిటెక్టివ్ నంబర్ 007 కాదు, అగైన్ 3 సున్నాలు ఏమన్నా పని చేస్తావా, పడుకుంటావా? ఓం రాజా సార్, నీకు ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను. జాగ్రత్తగా చేయాలి. చెప్పండి సార్. నాకున్న బిజినెస్ టెన్షన్లో నా తమ్ముడిని నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. వాడు కరెక్ట్ రూట్లో ఉన్నాడో లేడో, వాడి డైలీ యాక్టివిటీస్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడిని జాగ్రత్తగా ఓ కట్టకన పెట్టాలి. ఇది నా తమ్ముడి మీద అనుమానంతో కాదు, వాడి మీద నాకున్న ప్రేమ, అనురాగం. నువ్వు డిటెక్టివ్ ఉన్న సంగతి వాడికి తెలియదు. ఎంత మాత్రం తెలియదు సార్. మీరు కూల్గా ఉండండి. మీ తమ్ముడు రిపోర్ట్ త్వరలోనే మీ ముందు ఉంచుతా. ఓం రాజా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్. పర్వాలేదు, గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓ, పిల్ల పకోడీలో ఉంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేను కళ్యాణ్ గారిని కలవాలి. అయితే ముందు నన్ను కలవాలి. నువ్వెవడరా? కోతులు పిక్కిన మనిషిలా ఉన్నావు. హూ ఆర్ యు? ఈ ఇంట్లో వంటవాణ్ణి. అయితే నాకు కూడా వంట చెయ్యి. ఎవరండి మీరు? నా పేరు ఓం రాజా అమ్మ. కళ్యాణ్ గారి కేర్ టేకర్ గా ఉండమని చక్రవర్తి గారు అపాయింట్ చేశారు. మీకు కళ్యాణ్ గురించి బాగా తెలుసా? నా గురించి నాకే తెలియదు, కళ్యాణ్ గురించి ఏం తెలుస్తుందండి? అయితే అయిపోయాం. మీరునండి, కళ్యాణ్ లోపలున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. నుండబాయ్. జాగ్రత్త. కళ్యాణ్ గారికి ఏమవుతుందని గ్యారంటీ నేను ఇస్తున్నాను మేడం. నేను అన్నది మీ గురించి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఓం రాజ్. ఈ క్షణం నుంచి నేను మీ కేర్ టేకర్ని. మీ బ్రదర్ నన్ను అపాయింట్ చేశారు. కేర్ టేకరా? అంటే ఏం పీక్తారా నువ్వు? నువ్వేం పీకబోతావు అవి ముందే చెప్పేస్తా. నీ మనసులో ఏమనుకుంటున్నావు ఇట్టే పసికెట్టేస్తా. అచ్చా, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉంది. నువ్వు ఇక్కడే ఉండరా, నేను స్నానం చేసి వచ్చి నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఓకే. అరే, నాకు టవల్ కావాలని ఎలా కనిపెట్టారా? స్నానం చేసిన తర్వాత ఎవరికైనా టవల్ అవసరం రా బేబర్. రే, యు ఆర్ ఎ జీనియస్. భలే కనిపెట్టేస్తున్నారా. టీవీ ముందు కూర్చుంటే ఎవడైనా టీవీ చూస్తాడు రా.
ఇందులో కనిపెట్టడానికే ఉందిరా బొంగు. ఏం ట్విస్ట్లు వేస్తున్నావురా? తట్టుకోలేకపోతున్నారా? టిఫిన్ అడగకుండానే తెచ్చిపెట్టావు. యు ఆర్ గ్రేట్ మ్యాన్. ఒరే జఫా, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవడైనా తింటానికే కూర్చుంటాడు కదరా. ఇందులో పిచ్చి నాగనలా ఉన్నాడు. వీడిని అంచెలంచెలుగా క్యాష్ చేసుకోవాలి. సార్ ఎక్కడ సార్ వెళ్తున్నారు? ఇన్ని కనుక్కున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను కనిపెట్టలేవరా? యూజ్లెస్ ఫెలో. కనుక్కుని వచ్చే. వీడు మామూలు మెంటలోడు కాదు, మెంటల్కే మెంటలోడు. ఓ గుడ్ మార్నింగ్ క్రిష్. మిల్క్. ఏంటి లేటు? నేను లేటు కాదు, మిల్కే లేటు. ఏం తాగుతున్నావే? గేదె కుడి తగిన ఏంటి కొనుక్కుతున్నావు? గొనగటం లేదు, టిఫిన్ రెడీ చేస్తానని చెప్తున్నా. దాన్ని గొనగడం ఎందుకు? నోరేమైనా పుడుకుపోయిందా? వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నువ్వు తాగు. చుంగ్లాంగ్ చుంగ్ టియ్యం. ఒరే కుయ్యా, నువ్వు కుయ్యం కుయ్యం. కుయ్ కుయ్. ఏం బాబు అలా చూస్తున్నావు? జాలిగా చూస్తున్నావా జాలిగా చూస్తున్నావా? సింపతి సార్. నిన్న ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు? ఎందుకలా? ఫేట్ బాబు, ఫేటు. దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల అవ్వదు. అన్నట్టు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరెస్టెడ్ మ్యారేజ్. అదేంటి సార్? ఏం చెప్పమంటావు బాబు? నాది రేణుగుంట, దాన్ని బిట్రగుంట. సింగపూర్లో జాబ్ వస్తే స్టాంపింగ్ కోసం చెన్నై బయలుదేరాను. బిట్రగుంటలో ట్రైన్ ఆగింది. ఫోన్ చేసుకుందామని పక్క టెలిఫోన్ బూత్కి వెళ్ళాను. అక్కడ ఈ భూతం నాకు టచ్ అయింది. యవ్వన్ మే సువర్ బి సుందర్ హై. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైనా అందంగానే ఉంటుంది కదా. అలా చూసి చూసి కమిట్ అయిపోయా. ఆ దెబ్బతో నా జీవితం ఇలా టర్న్ అయిపోయింది. ఊరుకోండి సార్, జరిగింది మార్చలేం కదా, ఊరుకోండి. రే ఊరుకోరా, చూస్తుంది. ఏంటి పొద్దుటే పెళ్లి గిళ్ళి అంటున్నావు? ఏం లేదు మేడం, సార్ మీ గురించి స్వీట్ మెమరీస్ చెప్తున్నారు అంతే. ఇప్పుడు అదంత అవసరమా? ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? రెడీ చేశానని చెప్పాడు. చెయ్యం. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ చైనీస్ ఫుడ్ నేను తినలేనని. అవును, తిని ఎలా చిక్కిపోతున్నావు? మేడం నా పాస్పోర్ట్ పొయ్యం. చైనాలో నా వైఫ్ శాన్సు రుయ్యం, నా టుయ్యం కుయ్యం. ఏమంటున్నాడండి? ఏముందయ్యా, సంవత్సరం క్రితం చైనా నుంచి టూర్కి వచ్చినప్పుడు మీ లగేజ్ పాకెట్ అంటే వాడి పాస్పోర్ట్ పాకెట్ చచ్చాడు. అప్పటి నుంచి వీడి మాతో సెటిల్ అయిపోయాడు. వీడి భాష అర్థం కాక మేము చూస్తున్నాం. నా శాన్సు నీ శాన్సు రుయ్యవా సుయ్యవా? తీసుకురా, ఏరుకో. నీ బతికింతే. హలో మేడం, బ్యాగ్. Go to hell. మేడం మై బ్యాగ్. ఏయ్ మలేషియాలో ఎయిర్ హోస్టెస్ చాలా బాగుంటారు కదా. బాగా చూస్తే ఏ రాష్ట్ర సన్నమో అంటారు. ఇందాక నలుగురిని చూశాను, భలే క్యూట్గా ఉన్నారు. డ్రెస్సింగ్ అద్దరింది. ఎవరు ఇంకా పొడుగు చుట్టూ మినిస్ కట్ చేసుకున్నారు వాళ్ళ? రే వాళ్ళ అమ్మాయిలు కదరా అబ్బాయిలు. రే నువ్వేంట్రా ఇంత లేటు? టికెట్స్ క్యూ పెరిగిపోతున్నాయి. టికెట్స్ ఉన్న బ్యాగ్ పడేసావా? లేదు, వేరే ప్యాసింజర్ ట్రాలీలో పడిపోయిందిరా. ఇంత కామ్గా చెప్తున్నావేంట్రా? ముందే తీసుకురారా. ఆ ప్యాసింజర్ని చూస్తే చాలా భయంగా ఉందిరా. ఎవరో చూపిస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. కొడితే టికెట్ లేకుండా సింగపూర్కి వెళ్ళిపడిపోతా గాడిదని. నీలాగా మేము లైట్ వెయిట్ కాదు, ముందెళ్ళి తీసుకురా, మాకు టికెట్ అవసరం. కదులు, లేట్ అయితే ఫ్లైట్కి వెళ్ళిపోతాడు. పోతాడు కాదు, పోతుంది. వీడు భయపడ్డానికి ఆడామగా తేడా తెలియటం లేదేంట్రా?
ఇచ్చేవే పాపం. పాపం ఏంటి? కామ్గా ఊరుకుంటే ఆటలాడతారు, లేకపోతే ఇలానే పారిపోతారు. మళ్ళీ రాని ఇస్తా. బ్యాగ్ ఎదురా. అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్గా ఉందిరా. దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. కొట్టడం తిట్టడం కాదు, డైరెక్ట్ గా అటాకింగే. అవును, కావాలంటే చూడరా. అగ్రెషన్ ఇన్ ఫీమేల్స్, అటాకింగ్ సిగ్నల్స్. మీరు ఎవరైనా నాతో రండిరా. ఎంత బుక్ లో ఉన్నా సరే, ఇంత కష్టపడి ఇన్ని ఎక్సర్సైజులు చేసింది అమ్మాయిలతో ఫైటింగ్ చేయడానికా? చిచి, నేను రాను. రేయ్ నువ్వు పోరా. పోరా. మనం చేయలేదు, పర్లేదు. రారా. మన బ్యాగ్ తీసుకుని మనల్ని అటాకింగ్గా ఎవరో చూపించరా. ఫ్యాట్ మొత్తం కరిగించేద్దాం, అవసరం అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి. రారా. వేసా బ్యాగ్. హూస్ బ్యాగ్ అండ్ హూ ద హెల్ ఆర్ యూ? తన ఫ్రెండ్ అనుకుంటా. అవునండి. కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయండి సార్, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఒక మనిషి బతకడానికి గాలి, నీరు, పిజ్జా, బర్గర్, అన్నం, బిర్యానీ కాదు, పగ కూడా బతికిస్తుంది.